ఈ ఇల్లు శుభ్రంగా ఉంటేనే దేవుడు వస్తాడా? బాత్రూమ్ శుభ్రంగా ఉంటే దేవుడు వస్తాడా? ఒక ఉదాహరణ చెప్తాను బైబిల్లో. బైబిల్లో ఇంకా చాలా ప్రాముఖ్యమైన చెప్పండి, ఇది చాలా ప్రాముఖ్యం ఈరోజు మన ఖచ్చితంగా క్రైస్తవుడు. పబ్లిక్ టాయిలెట్స్ గురించి ముందే ఈ గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాల క్రితమే పబ్లిక్ టాయిలెట్స్ గురించి రాయబడ్డాయి. మనం దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే, కొంతమంది ఇల్లు ఎలా ఉంటాయి? శుభ్రంగా ఉండవు. ఇక బాత్రూమ్స్కి వెళ్ళామా, దానంత దట్టి ఇంకోటి ఉండదు అన్నట్టు ఉంటుంది. బాత్రూమ్ ఎప్పుడు కూడా హైజీనిక్ గా ఉంచుకోండి. బాత్రూమ్ శుభ్రంగా ఉండాలి. ఇక్కడ నిలబడే నేను ఒక కూర వండుతాం తప్ప అన్నీ చేస్తాను. ఆవిడ ఇక్కడే ఉంది. బాత్రూమ్ కడుగుతానా లేదని అడగండి. బాత్రూమ్ కడుగుతా, ఇల్లు చిమ్ముతా, బట్టలు ఆరేస్తా. ఒక్క కూర ఒకటి నాకు వండతో రాదు. అది ఈ మధ్యన దాంట్లో సగం పార్ట్ ఇచ్చింది. కట్ చేయడం కూడా చేసేవాడు కదా. ఈ మధ్య కట్ చేయడం పని ఒకటి అప్పచెప్పింది. దాంట్లో కూడా సగం వచ్చేసింది ఇంకా. కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంటేనే, మన ఇంట్లో శుభ్రంగా ఉంటేనే దేవుడు మన గృహాల్లోనికి వస్తాడు. తల స్నానం చేసాం, టవలటు, తల దూకున్నా దువ్వెనట్టు ఇల్లు శుభ్రంగా సాధ్యమైనంత నాకంటే శుభ్రంగా ఉంచాలి మీరు ఉంటారు. నాది బి క్లాస్, కానీ మీరు ఏ ప్లస్ క్లాస్లో కూడా మీరు శుభ్రంగా ఉంచుతారు. కనీసం బి క్లాస్లో ఉన్నా పర్వాలేదు, మరి డికి సికి వెళ్ళకండి. నేను బి క్లాస్ అని మరి ఏ ప్లస్ అని చెప్పను. ఏ ప్లస్ ఉంచుకున్నా మీలో చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ఈ ఇల్లు శుభ్రంగా ఉంటేనే దేవుడు వస్తాడా? బాత్రూమ్ శుభ్రంగా ఉంటే దేవుడు వస్తాడా? ఒక ఉదాహరణ చెప్తాను బైబిల్లో. ద్వితీయోపదేశకాండ 23వ అధ్యాయం 12 నుంచి చెప్పండి. పాలెము వెలుపల నీకు చోటు ఉండాలి. ఏంటా చోటు? బహిర్భూమికి వెళ్ళే స్థలం ఇది. బహిర్భూమికి నీవు వెళ్ళవలను. మరియు నీ ఆయుధములు కాక కసిక ఒకటి నీ యొద్ద ఉండవలను. నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి వెనకకు తిరిగి నీ మలమును కప్పివేయవలను. ఎందుకు కప్పాలంట? నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు, నీ శత్రువును అప్పగించుటకు నీ పాడెములో సంచరిస్తూ ఉంటాడు గనక నీవు అహస్యమైనది ఏదైనా ఒకవేళ చూచి నిన్ను విడవకుండా నీ పాదం శుభ్రంగా ఉంది. ఇప్పుడు నిన్ను చూడటానికి ఇంట్లోకి వస్తాడండి, నీకేదో కీడు రాబోతుంది, దాన్ని తప్పిద్దామని. నీ ఇల్లు అశుభ్రంగా ఉంది, దేవుడు ఉంటాడా? బాత్రూమ్ కూడా నీ ఇల్లు ఒక పార్టీగా. బాత్రూమ్ అశుభ్రంగా ఉంది, దేవుడు వస్తాడా? అందుకే ఏం చేశారు వీళ్ళందరూ, ఎలా పడితే అలాగ బహిర్భూమికి వెళ్తున్నారు. నేను అక్కడ సంచరించే ప్లేస్ అది కనాన దేశం, ఇజ్రాయెల్ దేశం. ఇప్పుడు నేను అక్కడికి వచ్చినప్పుడు ఎలా పడితే అలా కనపడుతుంది ఇదంతా. ఇప్పుడు మీరు ఏం చేస్తారో, బాత్రూమ్కి వెళ్ళి గుంట తవ్వి దానిలో వేసి పూడ్చేయండి. నేను వచ్చినప్పుడు ప్లెయిన్గా ఉండాలి. కాబట్టి క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? శుభ్రత కూడా. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, క్లీన్లీనెస్ ఇస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటే శుభ్రత దేవుని సమీపానికి తీసుకొని వెళుతుంది అని అర్థం. దేవుడు బాహ్య శుభ్రాన్ని అవసరం లేదన్నాడు, అంతరంగ శుభ్రం చాలా అన్నాడు అని అంటారా? అంటే బాహ్య శుభ్రం వద్దని కాదు, దానికంటే అంతరంగిక శుభ్రానికి ప్రాముఖ్యతనివ్వండి అని. మీరు స్నానాలు చేయొద్దు అని కాదు, మీరు బ్రష్లు చేయొద్దు అని. మీరు బ్రష్ చేయడం మానేండి. అయితే మీ కంపు మీరే భరించలేదు. ఒక రోజుకి పక్కన భరించలేడు, రెండవ రోజుకి వాళ్ళతో పాటు మీరే భరించలేదు. కాబట్టి అన్ని విధాలా శుభ్రంగా ఉండాలి. అందుకే పాత నిబంధనను నిర్లక్ష్యం చేయవద్దు. పాత నిబంధన ఏందని చెప్పాను, బైబిల్కు పునాది లాంటిది, మన విశ్వాసానికి పునాది లాంటిది. న్యూ టెస్టిమెంట్ లో ఎవరు కోట్ చేసినా దేని నుంచి కోట్ చేశారు? పాత నిబంధన ఇలా జరిగింది కాబట్టి, ఆ పాత నిబంధన ఉంది కాబట్టి యేసు ప్రభువుని అంగీకరించారు. ఎందుకని? ప్రవచనాల నెరవేర్పులు మెస్సయ్య ఈయనే. ఇప్పుడు ఆ పాత నిబంధనే లేదు, ఎలా మరి మెస్సయ్యని నమ్మాలి? పాత నిబంధనకి యేసు ప్రభు కొట్టేయడానికి వచ్చానల్లా, దాన్ని నెరవేర్చడానికి వచ్చాను. అంతే తప్ప ఈ పాత నిబంధన వద్దు. న్యూ టెస్టిమెంటే చదువుతాను, లేదా సామెతలే చదువుతాను. పాత నిబంధన అంటే కొంతమంది సామెతలు కీర్తనలే గుర్తొస్తాయి. అందుకని ఈ గ్రంథాలు చెప్పడం మీకు. కాబట్టి గ్రంథాలు జాగ్రత్తగా వినండి. ఈ గ్రంథం చెప్పగానే మీరు చదివితే కీ పాయింట్ మీకు అర్థమవుతుంది. ఇందాక చెప్పాను, యూట్యూబ్లో మరలా వీడియో చూడండి. చూసి ఏం చేయాలి? లైక్ కొట్టి కామెంట్ చేయండి.
ఓన్లీ గ్రంథాలు ఎప్పుడెప్పుడు చేసినా చాలు. నేను ఎప్పుడు మిమ్మల్ని వీడియోలో ఏం చూడమని, ఇప్పుడు చూస్తే మీ ఇష్టం, కానీ గ్రంథం చెప్పినప్పుడు చూస్తే ఆ వీడియో ఇంకొకరికి వెళుతుంది. ప్రార్థన చేసుకున్న సమయం